స్వామి గురుదేవ రాఖీ పౌర్ణమి గురించి చెప్పండి స్వామి. రాఖీ పౌర్ణమి, అవును సార్. రాఖీ పండుగ గురించి. అవును సార్. రాఖీ పండుగ ఎలా పుట్టింది? ఈ రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా ఖ్యాతి పొందింది. అది ఎలా, ఈ రాఖీ పండుగ ఎలా పుట్టింది, శ్రావణ పౌర్ణమి అని ఎందుకు పేరు వచ్చిందని ప్రశ్న. ఇది ఎక్కడ పుట్టింది ఈ పండుగ, ఎవరు చేసినారు? ఇది పరంపరగా హిందూ సాంప్రదాయంలో ఈ ప్రపంచమంతా కూడా అందరూ చెల్లెళ్ళు అన్నలకు కట్టుతూ ఉన్నారు రాఖీలంతా. అది కంకణాభరణము అంటారు. అది రాఖీ రాఖీ అని పదాలు ఇతర దేశ ప్రాంతీయ భాషలన్నీ కూడా మన భారతదేశానికి వచ్చి చుట్టుముట్టినాయి. ఇది కంకణాభరణము, రాఖీ పేరు కంకణాభరణం. అది రాఖీ అని పర్యాయ పదాలు అన్ని భాషలలో వాడుతున్నారు. నేను భావం ఒకటే, భాషలు వేరైన. కంకణాభరణము, ఆ కంకణాభరణమును పూర్వము ఎవరు కట్టినారు అనగా, పూర్వకాలమునందు బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసినారు. విశ్వజిత్ యాగం చేసి విశ్వమంతా వశీకరణం చేసుకోవాలా, ఈ విశ్వానికి నేను చక్రవర్తిగా ఉండాలి అనే భావన చేత విశ్వజిత్ యాగం చేస్తూ ఇంద్రాది దేవతలను ముందుగానే ఓడించి, ఇంకా నన్ను ఎప్పుడు జయించే వాళ్ళు ఎవరు ఉండకూడదు, అందరూ నాకు వశీకరింపబడాలా, అందరూ నాకు దాసులయ్యి ఉండాలనే భావన చేత విశ్వజిత్ యాగం చేయుచుండగా శ్రీ మహావిష్ణువు అదితి కశ్యప ప్రజాపతి కుమారుడై జన్మించి ముందుగానే ఇంద్రాది లోకాలు స్వాధీనం చేసుకున్నాడు బలిచక్రవర్తి. సమస్త దేవతలను ఇంద్ర పదవి నుంచి తరిమేసి ఇంద్రసింహాసనం పైన అధిరోహించి సమస్త భూమండలాన్ని పాలన చేస్తున్నారు. ఒకరు సొమ్ము లాక్కోవడం ధర్మమా? ఒకరి పదవిని కాంక్షించి వాళ్ళను తరిమేసి ఆ పదవి పైన పట్టభద్రులు కూర్చొని ఆ ఒకరి సొమ్మును, ఒకరి మందిరాన్ని స్వీకరించడం ధర్మం కాదు. ఎవరు సొమ్ములు వాళ్ళు ఉండాలి, ఎవరి పదవులు వాళ్ళకు ఉండాలి. అది చేసిన తప్పు బలిచక్రవర్తి. ఎప్పుడు అధర్మము అభివృద్ధి పొందిందో, ధర్మము క్షీణించిందో, అధర్మాన్ని తొలగించి ధర్మస్థాపన చేయుట నిమిత్తమే భగవంతుడు అవతరిస్తాడు. యదా యథా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందుకోసమే ఆ శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా కశ్యప ప్రజాపతికి అతిథి కుమారుడై జన్మించి వామనుడు చిన్నవారు రూపంలో ఆ యజ్ఞవాటికకు దగ్గరికి వెళ్ళి యజ్ఞశాలకు వెళ్ళి ఆ యజ్ఞశాలలో బలిచక్రవర్తి ఆనందంగా చూస్తూ, వటువు బ్రహ్మచారి వచ్చినాడు, చిన్నగా ఉన్నాడు, ఏమి దానం అడుగుతాడో ఆనంద పారవశ్యంలో, స్వామి నీకు ఏం కావాలనో కోరుకో అని అడిగినాడు. నీకు ఆశ్రమం కావాలన్నా, నీకు భూములు కావన్నా, మేడలు కావన్నా, సిరి సంపదలు కావాలన్నా, వస్తువాహనములు కావాలన్నా, ఏది కోరుకున్నా ఇస్తాయి. ముల్లోకాలకు చక్రవర్తి బలిచక్రవర్తికి లేదు అనేది లేదు. అన్నీ ఉన్నాయి సంపదలు. ఏది కోరుకున్నా ఇచ్చేస్తా, కోరుకుంటే నేను సర్వసంగ పరిత్యాగిని బలిచక్రవర్తి, నాకు 3 అడుగులు దానం ఇవ్వు. 3 అడుగులు దానము, అడుగంటే చిన్నగా ఉంటుంది కదా, 3 అడుగుల దానమే కావాలన్నాడు. నవ్వినాడు. ఏమన్నా పిచ్చి పట్టిందా? 3 అడుగులు ఎవరನ್ನು కోరుకుంటారా? బలిచక్రవర్తి లోలో నవ్వుకున్నాడు. ఈ బ్రహ్మచారికి పిచ్చి పట్టింది, చిన్నపిల్లవాడులే, ఏం తెలియదులే, 3 అడుగులు అడుగుతున్నాడు. ఈ 3 అడుగులు నువ్వేం చేసుకుంటావు? ఏం ఆశ్రమం కోరుకో, ఇంకేమైనా కోరుకో అన్నాడు. నవ్వినాడు. ఆ అడుగులో అనగా 3 అడుగులు అడిగిన పదంలో ఆ రహస్యాన్ని గ్రహించినాడు శుక్రాచార్యుల వారు.
దివ్య దృష్టితో గ్రహించి ఆ సృష్టి స్థితి లయకారుడైన జగత్పాలకుడైన శ్రీహరియే వామనమూర్తిగా వచ్చేసి బలిచక్రవర్తిని అధపాతాల లోకానికి తొక్కటానికే పదభ్రష్టును చేయటానికి ఇంద్రసింహాసనమును ఇంద్రునికి ఇచ్చుట నిమిత్తమై వచ్చినాడు శ్రీహరియే వామనమూర్తి రూపంలో తెలుసుకొని బలిచక్రవర్తిని మందలించి, ఆయన ఎవరనుకుంటున్నారు? బలిచక్రవర్తి శ్రీహరియే ఈ వామనమూర్తి రూపంలో వచ్చినాడు, 3 అడుగుల దానం అడిగినాడు, ముల్లోకాలు ఆక్రమిస్తాడు, ఆ దానము ఇవ్వొద్దు అన్నాడు. పూర్వము తన తాతగారైన భక్త ప్రహ్లాదుడు, విరోచనుడు తన తండ్రి, తాతగారు మహాపరమభక్తుడు, తండ్రి కూడా తాతగారు అడుగుజాడల్లో నడిచినారు, మహాపరమభక్తులుగా వస్తున్నారు. ఆ శ్రీహరిని ఎప్పుడు పూజించువాడు, అర్చించువారు, ఎప్పుడు కూడా అభిషేకాలు చేయువారు. ఎప్పుడైనా శ్రీహరి, మా తాతగారు శ్రీహరి యొక్క పాదాలు మొక్కినాడట, నేను కూడా ఆ శ్రీహరి యొక్క పాదాలు మొక్కడం కాదు, పాదపద్మాలు కడగాలనుకునేవాడు చిన్నప్పటి నుంచి. ఆ నిమిత్తమే నా భక్తుని నేను కావున భక్తుని యొక్క మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమై ఆ శ్రీహరి ఈ వటు రూపంలో నా చెంతకొచ్చినాడు. పాదపద్మములు కడిగి 3 అడుగుల దానమును చేసే అధికారము నాకు అంటగట్టడానికి వచ్చినాడు నా దేవుడు అనుకొని లోలోన ఆనంద బాష్పాలు కార్స్తున్నాడు బలిచక్రవర్తి. శుక్రాచార్యుల వారు ఆ 3 అడుగుల దానం ఇవ్వొద్దు అన్నాడు. గురుదేవా ఇచ్చి తీరుతాను. ఆయన అడిగినాడు శ్రీహరి అయినా, నువ్వు అంటున్నావు కదా శ్రీహరి, ఆ లోకాలను సృష్టించిన దేవుడు నా దగ్గరకు వచ్చి దేహి అడుగుతున్నాడు. ఆ భగవంతుని ఇవ్వకుంటే భగవంతుని వస్తువులు భగవంతునికి ఇస్తాను, నాది ఏం కాదు, అంతా దేవుందే గురుదేవా అంటే అసత్యమాడు. ఇది కర్మ సిద్ధాంతంలో ఉన్నది. వేదశాస్త్రం అనేది కర్మ సిద్ధాంతం, జ్ఞాన సిద్ధాంతం కాదు. ఇది జన్మ వచ్చుట నిమిత్తమే ఈ సిద్ధాంతం, ముక్తిని పొందే సిద్ధాంతం కాదు. ఒకటి ఉన్నది, నువ్వు అసురుడుగా ఉండు, అసురుడుగా పుడుతూ అసుర పరిపాలన చేయాలా, అసురులను రక్షించాలా, అదొక సిద్ధాంతం ఉంది. వారుజాక్షులందు వైవాయకములందు ప్రాణవిత్తమాన భంగమందు జకిత గోకులాగ్ర జన్మరక్షణమందు బంకవచ్చు నఘము బందడధిప. ఓ బలిచక్రవర్తి, 7 అవస్థల యందు అసత్యం పలకవచ్చు. ఒక స్త్రీ అజ్ఞానురాలు నీ బ్రహ్మచర్యమును భంగము కలిగించి నిన్ను వశము చేసుకోవాలని వచ్చినప్పుడు అసత్యము పలికైనా సరే బ్రహ్మచర్యమును రక్షించుకొని పతితుడు కాకుండా, పాపాలు మూట కట్టుకోకుండా అసత్యము పలికైనా ఆమె నుండి తప్పించుకొని, అసత్యాలు పలికైనా తప్పించుకోవచ్చు అని శుక్రాచార్యుల వారు చెప్పినాడు. వారుజాక్షులందు వైవాహికములందు పెళ్ళిళ్ళు అవుతుంటే ఆ పెళ్ళి తప్పిపోతుంది. ఒకసారి ఆ పెళ్ళికి విఘ్నాలు వచ్చి విడిపోయే సమయంలో అసత్యాలు పలికైన పెళ్ళి చేయవచ్చు. వారుజాక్షులందు వైవాహికములందు ప్రాణము పోయే సమయంలో ఆ ప్రాణాన్ని కాపాడండి, అసత్యం పలికైనా సరే. విత్తము ధర్మార్జన కలిగి లోకహితమై సంపాదించిన సంపద ఒకడొచ్చి దొంగిలించే సమయంలో లోక శ్రేయస్సుకై ఆ సంపదను అసత్యము పలికైన కాపాడు, లోకహితమై. ప్రాణభంగమందు ప్రాణం పోయే సమయంలో కానీ, యశస్సు కీర్తి నశించే సమయంలో అజ్ఞానం వచ్చేసి ధర్మ మార్గంలో నువ్వు పయనించుతుండగా ఇతడు అధర్మపరుడు అని కార్యములు నీ పైన మోపి దుష్ప్రచారములు చేసే సమయంలో మానాన్ని రక్షించడం నిమిత్తమై తిరిగి దాన్ని కొట్టు.
ఆ మానాన్ని రక్షించట నిమిత్తమై అది పలుకు. వారుజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు. ఓ గోవులను రక్షించే సమయంలో గోవులను బంధించాలని, గోవులను వధించాలని అనుకున్నప్పుడు గో సంరక్షణార్థ నిమిత్తం అసత్యం పలికిన గోవులను కాపాడు. అగ్రస్థానాన్ని పొందిన జపధ్యాన పారాయణులు చేసి ఇంద్రియాలు జయించి అతీత శక్తులు పొందిన మహనీయులకు విఘ్నం వచ్చిందనుకో, జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు పరమభక్తులైనటువంటి బ్రాహ్మణోత్తములైన పుణ్యపురుషులకు బ్రహ్మజ్ఞానులకు ఆటంకం వస్తే అసత్యము పలికైనా సరే ఆ బ్రహ్మజ్ఞానం కాపాడము. ఈ 7 విధములను అసత్యములు కావు కర్మ సిద్ధాంతములో చెప్పబడి ఉన్నది. అయితే జనం వస్తుంది, ఇట్లా అసత్యాలు పలుకుతున్నటువంటి కర్మశేషం ఉంటుంది. జనం వస్తుంది, పాప జనములు రావు, ఉత్తమ జనములు వస్తాయి. లోకహితమై నువ్వు పలికిన అసత్యమే అయినా శేషమే, అది కర్మ సిద్ధాంతంలో ఇది. ఎందుకంటే శిష్యుడు మల్లబుట్టి అసురజాతిని రక్షించాలని చెప్పబడి ఉంది కావున అందుకోసమే కర్మ సిద్ధాంతంలో బలిచక్రవర్తి, ఇది జ్ఞాన సిద్ధాంతంలో లేదు. అందుకోసమే అసత్యము పలుకు. నీ ఎందుకంటే సమస్త సంపదలు కోల్పోతాయి, నీ యొక్క పదభ్రష్టును చేసేస్తాడు. వచ్చిన వారు సామాన్యుడు కాడు. అంటే గురుదేవ వచ్చినవారు సామాన్యుడు కాడు నువ్వే అంటున్నాడు. అసమానుడైన దేవుడు నా దగ్గరికి వస్తున్నాడు కదా, దానం ఇవ్వద్దంటున్నావు నువ్వు, నేను ఇచ్చి తీరుతాను. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతున్ బొందరే వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదేశిపి ప్రముఖులు ప్రీతిన్ యశక్కాములై ఏరే వారుల కోరికలను మరచిరే ఇక్కాలమన్ భార్గవా. ఓ గురుదేవా, శిబి చక్రవర్తి మున్నగు మహనీయులు యశోకాములై మాట అన్న తర్వాత తప్పలేనందువల్లనే ఈనాడు యశోకాములై విరాజిల్లుతున్నారు. అలా మాటలు మర్చిపోవడం ధర్మం కాదు. వారు పైన అడుగుజాడల్లో నేను పోతాను, నేను ఇచ్చి తీరుతానన్నాడు. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన కులాంతమైన నిజమును కానిమ్ము నిమ్ము పో హరుడైన హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాది జిహ్వ వినుమ దేవరియవే ఏటికిన్. గురుదేవా, నేను మాట తప్పను. నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమును కానిమ్ము నిజమును కానిమ్ము రానిమ్ము పోనిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవుండభ్యాగతుండైన తిరగన్నేరదున్న నాదు జిహ్వ వినుమా ధీవరియ వేయేటికిన్. ఎందుకంటే ఆయన విష్ణువైతేంది, శివుడైతేంది, బ్రహ్మ అయితేంది, ఒక భిక్షగారు అయితేమి, మాటనే కదా, మాటనే సత్యమే పరబ్రహ్మ స్వరూపం కదా. గురుదేవ మాట ఇచ్చి నేను తప్పను. అందుకోసమే నిరయంబైన నిబద్ధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ కానిమ్ము రానిమ్ము పోనిమ్ము హరుడైన హరి అయిన నీరజభవుండభ్యాగతుండైన నవ్వు తిరుగన్నేరదు నాది జిహ్వ వినుమ దేవరియవే ఏటికి. నా కులం నశించినా సరే, నేను దుర్మరణమైనా సరే, ఏమైనా సరే ఇచ్చి తీరుతాను. మేరువు తల క్రిందైనను భారవారంబులింక బారిన లోదారుని రజమైపోయినను భారత్వము దగ్ధమైన దప్పక ఇత్తున్. మేరువు తల క్రిందైనను సరే, ఈ పంచభూతములు నశించినా సరే, నీ సముద్రాలు 7 సముద్రాలు ఎంకినా సరే,
ఆ ఆకాశము మిన్ని ఎరిగి పడినా సరే నేను ఇచ్చి తీరుతాను. మేరువు తల క్రిందైనను భారవారంబులింక బారిన లోలో దారుని రజమైపోయినను భారద్వము దగ్ధమైన దప్పక ఎత్తున్ బ్రతకవచ్చుగాక బహుబంధనములైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక బడుగాక మాట దిరుగలేరు మానధనులు. మర్యాద కలిగినటువంటి వారు మాట అన్న తర్వాత తప్పరు. మర్యాదస్తులు ఆ భగవంతుడే వటు రూపంలో వచ్చినాడు కావున ఏమైనా సరే ఇచ్చి తీరుతా అన్నాడు. శుక్రాచార్యుల వారు లోలోన సంతోషించినాడు. నా శిష్యుడు అంటే ఇట్లుండాలనుకున్నాడు. లోలోన ఆనందపడ్డాడు. బహిర్గతంగా నువ్వు పదభ్రష్టుడ అయిపోదుగా కానీ శాపన పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు? శిష్యునికి ఉత్తమ శిష్యుడు మాట తప్పను అన్నవారికి ఎందుకు శాపన పెట్టినాడు అంటే, ఇంకేమైనా నా శిష్యునిలో మాట తప్పుతాడు ఇక్కడ. ఎందుకంటే శిష్యుని పరీక్షించినాడు, మాట తప్పుతాడా మాట తప్పడా అని. అంతే, శిష్యుని పరీక్షించినాడు. ఆకల్లో మళ్ళేమైనా భ్రమ కలిగి నేను చెప్పినానని చెప్పి ఆ రాజసింహాసనం కాంక్షించి మాట తప్పుతాడో ఏమో అని చెప్పి పదభ్రష్టుడవైపోదుగాక పదశ్చుతుడవైపోదుగాక అని శపించి తపసు దారబోసి మాటను అట్టే తప్పకుండా ఉండుదుగాక యశోకాముడవై విరాజిల్లుదుగాకని అంతర్గతంగా ఆశీర్వదించినాడు. బహిర్గతంగా శాపల రూపంలో, అంతర్గతంగా వర రూపంలో ఆడిన నాటకం శుక్రాచార్యుల వారు. చూశారా గురువులు ఎట్లుంటారు? పరీక్షించినాడు. ఇంకేమైనా మాయలో మునుగుతాడు, యశోకాముడై ఉండాలి, 3 అడుగుల దానం ఇచ్చి నా భక్తుడు చిరకాముడై యశోకాముడై విరాజిల్లాలని చెప్పి శాపన పెట్టినాడు. అంతర్గతంగా ఆశీర్వదించినాడు గురుదేవులు. 3 అడుగుల దానమని బలిచక్రవర్తి కోరుకున్నాడు. రమ్మ మానవ కోతమలెమ్మ, రమ్మ మానవ కోతమలెమ్మ, నీ వాంఛితంబు లేదనకిత్తున్ దెమ్మ అడుగులు నిటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి దడయున్. ఏనాడు నుంచో శ్రీ మహావిష్ణు పాద పద్మములు కడగాలని కోరికుంది కదా బలిచక్రవర్తికి. ఈనాడు నాకు సిద్ధించింది. నా మనోభిష్ట నెరవేర్చుట నిమిత్తమే నా దేవుడు ఈ రూపంలో వచ్చినాడు. రమ్మ మానవ కోతమలెమ్మాని వాంఛితంబు నేలేదనకిత్తున్ దెమ్మ ఎడుగులు నిటురా నిమ్మ కడుగంగ వలయు నేటికి దడయున్. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నీకు 3 అడుగులు అన్నావు, 3 అడుగుల దానం ఇచ్చేస్తాను, రా ఇటురా కూర్చో. నీ పాద పద్మాలు కడిగి కదా, దారాదత్తము చేయాలంటే పాద పద్మములు కడగాలి కదా. నా కోరికుంది రా అని చెప్పి పాద పద్మములు కడిగి 3 అడుగులు దారాదత్తము చేసినాడు బలిచక్రవర్తి. సాక్షాత్ ఆనాడు శబరికి లభించింది, బలిచక్రవర్తికి లభించినాయి ఆ పాదాలు. ధర్మరాజుల వారికి, పంచపాండవులకు, ద్రౌపదీమాతకు, పరమభక్తాగ్రేశ్వరులకి ఆ భగవంతుని పాదపద్మములు కడిగే అదృష్టము ప్రాప్తించింది. అందుకోసమే బలిచక్రవర్తి పాదపద్మములు కడిగి శిరస్సు పైన చల్లుకున్నారు. 3 అడుగుల భూమి దారాదత్తము చేసినాడు. ఒక్క పాదము ద్వారా ఆకాశాన్ని మోపినాడు. అండము, పిండము, బ్రహ్మాండము. అండమనగా గ్రుడ్డు, అండము, పిండము లోపట ఉన్నటువంటి గుడ్డులో ఉన్నటువంటిది పిండము, ఆ గుడ్డు వెలుపల ఉన్నటువంటి బ్రహ్మాండము. ఈ భూమండలం అంత ఒక పాదము, ఆకాశం అంత ఒక పాదం. మొత్తం కూడా యోగశక్తి వల్ల బలిచక్రవర్తి ఉన్న చోటు తప్ప యోగశక్తి వల్ల ముల్లోకాలు మొత్తం ఆక్రమించేసినాడు. 2 పాదముల ద్వారా కొలత చేసినాడు. కొలత నాకు 3 అడుగుల దానం కదా, ఈ భూమండలము భూపీఠం అంతా ఒక పాదం పెట్టేసినాడు. ఆకాశం అంతా, ఆకాశం అంటే ఈ స్థలము
ఖాళీగా ఉన్న స్థలమంతా ఆకాశం. అంతటా బలిచక్రవర్తి ఉన్న స్థలము తప్ప అంతటా యోగశక్తి వల్ల అంతటా నిమిడీకృతంగా చేసినాడు. రెండో పాదం. మూడో పాదము ఎక్కడా అని అడిగినాడు. నాకు 2 అడుగులో అంతా అయిపోయింది, ఇంకా మూడో పాదం నాకు 3 అడుగుల దానం కదా, ఇంకో పాదం ఎక్కడా అని అడిగినాడు. అది ఎక్కడ పెట్టాలా ఆ స్థలము చూయించు అన్నాడు. స్వామి నీది చిన్న ఒటువు కదా, నీ చిన్న పాదం కదా, నా శిరస్సు పెద్దగా ఉంది స్వామి, నాకు ఖాళీగా ఉంది స్వామి నా శిరస్సు, ఈ శిరస్సు పైన పెట్టు, నేను ఇంకో మూడో పాదం పూర్తి అయిపోతుంది, ఖాళీగా ఉంది, నా శిరస్సు పైన పెట్టు అని అడిగినాడు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువును కోరుకున్నాడు. భక్తుని కోరిక నెరవేర్చుట నిమిత్తమై పాదపద్మములు కడిగి ఆ భగవంతుని పాదము తన శిరస్సు పైన పెట్టుకోవాలని ఏనానుంచో అనుకున్న పరమభక్తుని కోరిక ఆనాడు భగవంతుడు నెరవేర్చినాడు. అప్పుడు ఆ బ్రహ్మ కడిగిన పాదము భూమండలమంతొక పాదము మోపక ఆకాశమంతొక పాదమంత మోపినప్పుడు బ్రహ్మదేవుడు పాదములు కడిగినాడు. బ్రహ్మదేవుడు జామమంతుడు రూహున 3 సార్లు ఆ శ్రీ మహావిష్ణువు వామనమూర్తి విరాట్ రూపమును ధరించినప్పుడు ఈ భూమండలమంతా భూప్రదక్షిణం 3 సార్లు రూహున తిరిగి భూప్రదక్షిణం చేసినాడు. భూమి కన్నా 6 నెలలు ముందు పుట్టినాడు అంటారు జామమంతుడు. బ్రహ్మ చెమట బిందు వల్ల స్వేద బిందు వల్ల జన్మించినాడు జామమంతుడు. అక్కడి నుంచి కాసుకోనుండి బ్రహ్మ పాదాలు కడిగినప్పుడు రువ్వున విష్ణుమూర్తి చుట్టూ భూమండలం అంతా ప్రదక్షిణం చేసే శక్తి ఉంది ఆనాడు. అంత శక్తి జామమంతునికి. అందుకని రామాయణంలో ఆనాడు విష్ణుమూర్తి చుట్టూ భూమండలం అంతా రువ్వున 3 సార్లు ముమ్మారు ప్రదక్షిణం చేసే శక్తి ఆనాడు ఉంది. శరీరము సన్నగిల్లింది అంగదా, నేను లంకానగరానికి వెళ్ళగలుగుతాను, ఆసురులను ఓడించగలుగుతాను, తిరిగి రాగలుగుతానో రాలేనో, శరీరము వృద్ధాప్యం వల్ల. అందుకోసం ఆనాడు భూమండలం అంతా కూడా ప్రదక్షిణ చేసిన వీరుణ్ణి ఆనాడు చెప్పుకుంటాడు జామవంతుడు. రామాయణంలో జరుగుతుంది ఇది. అప్పుడు ఖాళీగా ఉంది, శిరస్సు పైన పెట్టు అంటే పెట్టినాడు. అప్పుడు వామనమూర్తుండి బలిచక్రవర్తి నీ కోరిక నెరవేరింది కదా, పాదాలు కడగాలని తపస్సు చేసినావు, పాదపద్మములు కడిగి అదృష్టము నీకు సిద్ధింపచేసినాను. నా యొక్క పాదపద్మములు నీ శిరస్సు పైన మోపాలనుకున్నావు, అది కూడా నెరవేర్చిన కదయ్యా, నీకు ఇంకేం కావాలా? అయినా తప్పు చేసినావు, అది ఒప్పుగా నీకు సిద్ధించేలాగా నా భక్తుడు కావున నీకు పాతాళ వాసివై ఉండుము. ఇప్పుడు పాతాళ లోకమును పాలన చేస్తూ అక్కడుండు. ఈ కల్పాంతరంలో కల్పాంతరం వరకు అక్కడుండు. వచ్చే కల్పంలో ఇంద్ర పదవి నీకు ఇస్తాను. వచ్చే కల్పంలో ఆ ఇంద్ర పదవి నీకే ఉంటుంది, ఇంద్రుడవై ఈ భూమండలాన్ని పాలన చేస్తావని వరం ఇచ్చినాడు వామనమూర్తి బలిచక్రవర్తికి. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. అశ్వత్థామః బలిర్వ్యాసో హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ. అందుకోసమే అశ్వత్థామ బలిర్వ్యాస హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ. వీళ్ళందరూ ఊడంగా అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాన్ చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. సప్తైతాన్ సంస్మరేద్ నిత్యం మార్కండేయ మతాష్టమం. జీవేత్వర్ష శతం ప్రాజ్ఞ అపమృత్యు వివర్జిత. ఈ సప్త చిరంజీవులలో బలిచక్రవర్తి ఒకరు. వీళ్ళని స్మరించిన అపమృత్యువుల నుండి బయటపడిపోతారు. అందుకోసమే బలిచక్రవర్తి చిరంజీవులుగా అక్కడ ఉన్నారు. మరి 3 అడుగుల దానం అడిగినారు కదా, 3 అడుగులని ముల్లోకాలను ఇంద్రునికి ఇంద్ర పదవిని ఇచ్చుట నిమిత్తం ఆడిన నాటకం.
భక్తుని కోరిక నెరవేర్చుట నిమిత్తం ఆడిన నాటకము. 3 అడుగులు దానమడి ముల్లోకాలను ఆక్రమించినాడు కావున అది రుణమైపోయింది. అందుకోసమే ఆ రుణ విముక్తి నిమిత్తమై పాతాళ లోకంలో శ్రీ మహావిష్ణువు రాజకుమారుని రూపంలో వెళ్ళి, ఓ బలిచక్రవర్తి, నేను ఇక్కడ సేవ చేసుకుంటాను ద్వారపాలకునిలాగా, నాకు పని అప్పచెప్పండి అంటే, సరే అందరున్నారు, అందులో నువ్వుండు, హరినామ సంకీర్తన చేస్తూ ఉండాలి నా దేశంలో అని హరినామ సంకీర్తన చేస్తూ నువ్వు పని చేసుకున్నాడు. ద్వారపాలకుడై శ్రీ మహావిష్ణు పని చేస్తూ ఉన్నాడు బలిచక్రవర్తి దగ్గర. వైకుంఠం ఖాళీగా ఉంది. నారద మహర్షి అక్కడ వెళ్ళినాడు. అమ్మా విష్ణుమూర్తి లేడమ్మా, ఎక్కడ వెళ్ళినారు? దర్శనానికి వచ్చినానంటే జగన్మాతకు అన్నీ తెలుసు, జగన్నాటక సూత్రధారులు. నారద నాకు కూడా తెలియదు అన్నది. నారద మహర్షి విషయమంతా ముల్లోకాలు తిరిగి తిరిగి ఎక్కడున్నదో గ్రహించి, అమ్మా శ్రీ మహావిష్ణు బలిచక్రవర్తి యొక్క ద్వారపాలకుడై ఉన్నాడమ్మా, నువ్వుడంగా వెళ్ళమ్మా, వెళ్ళి ఏ విధంగానో నీ పతిదేవుణ్ణి వైకుంఠానికి తీసుకొని రావాలమ్మా. మేము ఎప్పుడు, ఎందుకంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లేకపోతే పాలనకర్తలు ఎవరమ్మా అంటే, నారద అట్నే సరే అని చెప్పి ఈమె మారు రూపంలో వెళ్ళి బలిచక్రవర్తి ఉన్నప్పుడు, తన సింహాసన పైన కూర్చొని ఉన్నప్పుడు, ఈ శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీమాత మానవాకారమును ధరించి ఒక కంకణాభరణమును సృష్టించి, అన్నయ్య ఈ ఆభరణము నీకు కట్టాలనుంది నీ చేతికి అన్నది. అమ్మ కట్టుకో అమ్మా, కట్టుకో అమ్మా. అయితే నీ ఎవరమ్మా? ఈ సౌధంలో నిన్ను ఎప్పుడు చూడలే, ఎవరు మీరంటే, అన్నయ్య ఆయన్ని తర్వాత మాట్లాడదాము, ఈ శుభ సందర్భంలో ఇవన్నీ అడుగుతున్నావా, నీకు కట్టదలుచుకున్నాను, కట్టుతాను, నాకు ఎవ్వరు లేరులే, నాకు ఎవ్వరు లేరులే. జగన్మాతకు తల్లి లేదు, తండ్రి లేదు, ఈ సృష్టికంతా తల్లి తండ్రి తానే కదా, అప్పుడు తర్వాత చెప్తాను ఈ విషయాలు అన్నది. సరే, కట్టిన తర్వాత కంకణాభరణము సృష్టి ఆది నుంచి అంత అపురూపమైన ఆభరణము నభూతో నభవిష్యతి బలిచక్రవర్తి చూడలేదు. ఈ ఆభరణం లక్ష్మీమాత జగన్మాత కదా సృష్టించి కట్టింది బలిచక్రవర్తి చేతికి ఈ శ్రావణ పౌర్ణమి రోజున. అది ఈనాడు రాఖీ పౌర్ణమి అని పిలుస్తున్నారు. కంకణాభరణ పౌర్ణమి. కంకణాభరణము లోకమాత జగన్మాత లక్ష్మీమాత సృష్టించి బలిచక్రవర్తి చేతికి కట్టిన రోజు ఈ శ్రావణ పౌర్ణమి రోజున. అప్పుడు ఆనందంగా ఉందమ్మా, ఏమైనా వరం కోరుకోమ్మా అన్నాడు బలిచక్రవర్తి లక్ష్మీమాతను. అన్నయ్య నాకు ఏ వరాలొద్దు, నా పతిదేవుని బంధ విముక్తుని రుణ విముక్తిని చేయి, నాకు అంతే చాలన్నది. వరం కోరుకుంది. ఆయన వరం కోరుకో అన్నాడు. ఏమైనా వరం కోరుకోమ్మా, ఇస్తాను, ఏది కోరుకున్నా ఇస్తాను. ఈ కంకణాభరణం చాలా బాగుంది, నువ్వు చెల్లెమ్మవు కదా, ఏం కోరుకున్నా ఇస్తాను, వరం కోరుకుంటే నా పతిదేవుడు రుణ విముక్తి, ఎందుకంటే 3 అడుగులు దానమడి ముల్లోకాలను ఆక్రమించినాడు కావున రుణగ్రస్తులై ఉన్నారు. అందుకోసమే నా పతిదేవుని రుణగ్రస్తులై ఉన్నారు కావున రుణ విముక్తులయ్యేలాగున వరం ఇవ్వు అని కోరుకుంది. ఏమమ్మా నాకు ఎవరు లేరన్నారు, ఎవరు రుణ విముక్తి, ఏంది అంతా అంటే, నువ్వు వరం ఇచ్చినావు కదా, మాట తప్పొద్దంటమ్మా, మా వంశంలో లేదు మాట తప్పేది, ఇచ్చినాను, విషయం చెప్పంటే నీ ద్వారపాలకుడై ఉన్నాడు ఆయన శ్రీ మహావిష్ణువు నా పతిదేవుడు. 3 అడుగుల దానమడి ముల్లోకాలు ఆక్రమించినందువల్ల కొంచెం దోషం వచ్చి రుణపడి నీ సేవ చేసుకుంటూ రుణ విముక్తికై సేవ చేస్తున్నాడు అన్నయ్య. అందుకోసమే ఆ రుణ విముక్తికై వరం కోరుకున్నాను, త్వరలో రుణ విముక్తి కావాలని ఈ నాటకం ఆడినాను అంటుంది లక్ష్మీమాత. అమ్మా ఎంత నాటకము, జగన్నాటక సూత్రధారులని చెప్పి సాష్టాంగపడి నమస్కారం చేసి, అమ్మా
అని స్తుతిస్తూ స్తోత్రం చేస్తూ ఆ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి మీరు రుణ విముక్తులు కావలసిందే, వరం కోరుకున్నా నీకు రుణ విముక్తి అవుతుంది, ఇక్కడ నుంచి మీరు వైకుంఠానికి వెళ్ళి లోకాలను పాలన చేయాలని చెప్పి లక్ష్మీనారాయణను కూర్చుండబెట్టి బలిచక్రవర్తి పూజించిన రోజు శ్రావణ పౌర్ణమి రోజున. ఎవరైతే శ్రావణ పౌర్ణమి రోజున లక్ష్మీనారాయణులను పూజిస్తారో వారికి సమస్త మనోభిష్టములు సిద్ధిస్తాయి. తన ఇష్టదైవమును ఎవరిని పూజించినా సరే, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణో విష్ణోశ్చ హృదయం శివ, శివకేశవులు ఒకరే, ఎవరిని పూజించినా సరే. అందుకోసమే మీరు ప్రశ్నించినారు నాయన, శ్రావణ మాసంలో పౌర్ణమి వస్తుంది, శ్రావణ పౌర్ణమి గురించి చెప్పమన్నారు. శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పౌర్ణమి అంటారు. ఈ రాఖీ పౌర్ణమి ఎలా పుట్టినది అని మీరు ప్రశ్నించినారు నాయన. ఈ రాఖీ పౌర్ణమి అనగా శ్రావణ పౌర్ణమి లక్ష్మీమాత కంకణాభరణమును సృష్టించి చెల్లెల రూపంలో వచ్చి అన్న అని పిలుస్తూ బలిచక్రవర్తికి కట్టి తన పతిదేవుని రుణ విముక్తురాలుగా చేసినటువంటి దినము శ్రావణ పౌర్ణమి రోజున. అందుకోసమే చెల్లెళ్ళు పోతారు, ఈ కంకణాభరణాలు కట్టుతారు, అన్నలు వరమిస్తారు. ఈ రాఖీ పౌర్ణమి రోజున, ఈ శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైనా నూతనమైనటువంటి ఆభరణాలు తీసుకుపోయి అన్నలకు కట్టడము, వాళ్ళు వరాలు ఇవ్వడము, చెల్లెళ్ళు ఏది కోరుకుంటే అది వరాలు ఇస్తూ వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయము. ఇది సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి సిద్ధాంతం. నాయనా, నీ సందేహ నివృత్తి అయింది కదా, సందేహ నివృత్తి అయినది కదా. శుభం భూయాత్. ఓం నమః శివాయ. ఓం.